హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అమ్మమ్మ చెప్పిన కథలో దాశరథి శతకంలోని ఇంకో పద్యం చూద్దామా. మరి అమ్మమ్మ ఎప్పట్లాగని మనవాళ్ళు మనవరాళ్ళని దగ్గరికి తీసుకుని ఈ పద్యం చెప్పసాగింది. అదేంటో చూద్దాం. దారుణ పాతకాబ్దికి సదా బడబాగ్ని భవాకులార్తి విస్తార దవానలార్చికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి జండ కఠోర కుఠారధార నీతారక నామమెన్నుకొన దాశరథి కరుణాపయోనిధి. ఓ శ్రీరామ, నీ పేరు పాపమను సముద్రమునకు బడబాగ్ని వంటిది, అంటే ఫైర్ వంటిది, వైల్డ్ ఫైర్ వంటిది. అంటే నీ పేరు తలుచుకుంటే పాపాలన్నీ కూడా దహించుకుపోతాయి, అగ్నిలో దహించుకున్నట్టు. అలాగే సంసారమును కార్చుచునకు అమృతపు వాన. సంసారము ఒక సాగరము. సో ఆ సాగరాన్ని మరి మనము కార్చిచ్చు అంటాము. అంటే అది కూడా విధృతమైన లేకపోతే విస్తారమైన అగ్ని వంటిది. అలాంటి కార్చిచ్చునకు మరి అమృతపు వాన నీ పేరు. అలాగే దుర్మతాచారములకు గొడ్డలి మొన వంటిది. అంటే దుర్మార్గమైన ఆచారములు వంటి వాటికి గొడ్డలి మొన వంటిది అని అర్థమని శ్రీరాముల వారిని దాశరథి కరుణాపయోనిధి అని రాముల వారిని మరి కంచర్ల గోపన పొగిడారు అని అమ్మమ్మ అర్థం చెప్పింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని పద్యాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.